రాజకీయాల్లో అతి దారుణమైనటువంటి విషయం ఎదురుదాడి చేయటం. తమ గురించి తాము సమర్థించుకోవడానికి ప్రయత్నించడం ఒకటైతే, ఎదుటాళ్ళ మీద దాడి చేయడం ద్వారా తాము సమర్థించుకోవటం. దీనికి పరాకాష్ట జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో చేసిన ఒక ప్రసంగం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గత 3 రోజులుగా నేను లేను. ఆ కారణం చేత చాలా పరిమితంగానే మాట్లాడుతూ వచ్చాను. మళ్ళీ మాట్లాడతాను. కానీ తీవ్రమైన అంశం ఏంటి? రాజకీయంగా, సైద్ధాంతికంగా మీరు అస్థిరంగా ఉన్నారు, రకరకాల మార్పులకు గురయ్యారు, గురి చేస్తున్నారు అనే పవన్ కళ్యాణ్ మీద విమర్శ. విప్లవాలు ఒక దేశంలో కాదు, అంతర్జాతీయ విప్లవకారుడైన చెగువేరాను ఆదర్శంగా పెట్టుకొని ఆయన బొమ్మ మొత్తం దాని చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు హఠాత్తుగా సనాతన ధర్మం వైపు మళ్ళినప్పుడు, వీర సావర్కర్ వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రశ్న ఎవరైనా చిన్నపిల్లలు కూడా అంటారు. ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా జ్యోతిబా పూలేని పెట్టుకున్నారు, మదర్ తెరెసాని పెట్టుకున్నారు. అప్పుడు ఈయన కూడా యువసేనాని కదా, కాబట్టి యువరాజ్యం సంథింగ్ లైక్